హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకునే ఈరోజు దీని విశిష్టత గురించి ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సూర్యుడు ఉత్తరానికి మారే ముందు వచ్చే ధనుర్రాశి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుచుకుంటారు. ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండే ఎందుకు దర్శించుకుంటారు? సో ఫ్రెండ్స్, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. శ్రీ మహావిష్ణువు ఈరోజు గరుడ వాహనం పైన భూలోకానికి విచ్చేసి కోటి దేవతలతో దర్శనమిస్తాడు. కావున ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. అన్ని పండుగలను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని మాత్రం సూర్యమానం ప్రకారం గణిస్తారు. ఈ యొక్క ఏకాదశిని 300 కోట్ల ఏకాదశులతో సమానం. అయిన పవిత్రతను సంచరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశిగా పురాణాలు మనకు చెప్తున్నాయి. పూర్వం ఒకసారి మురాసురుడు అనే అసురుడు దేవలోకాన్ని బాధిస్తూ దేవతలను ఓడించాడు. దేవతలు సహాయం కోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. శ్రీ మహావిష్ణువు మురాసునితో యుద్ధం చేసి అలసిపోయి వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక అందమైన శక్తి స్వరూపిణి వెలిసి వచ్చింది. ఆ రోజు మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు ఉపవాసం చేసి భక్తితో నన్ను స్మరించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆమెకు వరం ఇస్తారు. అందుకే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుచుకుంటాము. ఈరోజు ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.